seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you, you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఫుల్ హ్యాపీగా, లాస్ట్ వ్లాగ్లో ఏమైందో చెప్పాను కదా, ఈ వ్లాగ్లో ఫుల్ హ్యాపీగా ఉంటాం. ఎందుకని అంటే మా వారికి లాస్ట్ ఇయర్ సిటిజన్షిప్ వచ్చింది, స్వీడన్ సిటిజన్షిప్. సో స్వీడన్ నేషనల్ డే రోజు ఏంటంటే ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఇయర్ నేషనల్ డే రోజు ఇస్తారు. సో అది మనకి ఇంటికి లెటర్ వస్తుంది, అది మనం యాక్సెప్ట్ చేసి మనం వస్తున్నాము అండ్ మనం ఎంతమందిని తీసుకుని వస్తాం మనతోటి. సో అవన్నీ డీటెయిల్స్ ఇస్తే రిజిస్టర్ చేసుకుంటే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ పిల్లలకు కూడా లాస్ట్ ఇయర్ మీతో షేర్ చేసుకున్నాను, పిల్లలకి వచ్చేసింది. సో ఈ ఇయర్ ఈయనకి ఇచ్చారనమాట. ఇంకా అలాగా అక్కడికైతే బయలుదేరుతాను. కరెక్ట్గా బయలుదేరామో లేదో ఫుల్ వర్షము. పాపం అక్కడ మున్సిపాలిటీ హెడ్ ఆయన ఎవరు, ఆయన ఆయన చూస్తుంటాడు అందరు వెళ్ళిపోతుంటే పాపం అని. అరే ఆగండి రా, అదే మెమ్మే ఉంటాయి కదమ్మా, అట్లా రెయిన్ పడుతున్నప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇంకొకరు వద్దొద్దు అని అంటారు. లాస్ట్ ఇయర్ పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అప్పటికి పిల్లలకి ఇచ్చేసారు, సరే ఎలాగో ఇచ్చేసారు అండ్ వర్షం కూడా పడుతుంది కదా అన్నట్టుగాని కడుపుతోటున్నప్పుడు ఉరుక్కుంటూ వచ్చేసాం అనమాట. ఇంకా బయలుదేరిపోయాం, అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కానీ మేమందరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్యాదర్ అయ్యారంట. అయ్యయ్యో అనిపించింది, పాపం అనిపించింది. సో ఈ ఇయర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందర నుంచే వర్షం స్టార్ట్. మేమేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాం. ఎంత కాదన్నా, ఎంత ట్రై చేసినా ఇలాంటి వాటికి, చర్చికి తప్ప ఇలాంటి వాటికి అయితే ఖచ్చితంగా లేట్ అవుతాం. సో కొంచెం లేట్గానే వెళ్ళాం. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఈయన పేరు పిలిచేశారంట. సో ఈయన నేమ్ స్టార్టింగ్లోనే ఉన్నట్టుంది. సో పిలిచేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలామంది ఇండియన్స్ ఉన్నారనమాట. అందులోనే మోస్ట్లీ మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇంకా అది అరేరే ముందే పిలిచేశారా అని అనిపించింది. ఎందుకంటే ముందే వెళ్ళుంటే తొందరగా అయిపోయేది పని. అండ్ వర్షం కూడా పడుతుంది కదా, పిల్లలతోటి అండ్ చెంటోడితోటి వర్షంలో కొంచెం కష్టమే. చాలా విండీగా ఉందన్నమాట, చాలా చల్లగా ఉంది. బట్ లేక్ దగ్గర కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. మొత్తం ప్రిపేర్ అయిపోయి అయితే వెళ్ళాము. నేను ఈయన మాత్రం నార్మల్గా ఉన్నాం, కానీ పిల్లలు జాకెట్లు వేసుకునే ఉన్నారు. మెయిన్గా మా కుట్టోడికి, వాడికి ఇదే ఫస్ట్ టైం అనమాట లేక్ దగ్గర తీసుకుని వెళ్ళడం. అక్కడ మేము అనుకుంటున్నాం 1 వీక్ నుంచి అక్కడికి వెళ్తే డక్స్ చూపిస్తాను అండ్ బర్డ్స్ చూపిస్తాను అది ఇది అనుకుంటూ వీడికి చెప్తా ఉన్నా అనమాట. ఇంకా ఎలా అయినా అక్కడికి కూడా వెళ్ళాలి, పక్కనే కాబట్టి. అండ్ వెళ్ళే దారిలో ఎంత బాగుంటుందంటే, ఇదంతా జరిగేది మాకు కమ్యూను సిక్ట్యూనా కాబట్టి సిక్ట్యూనాలో జరుగుద్ది అనమాట. ఓల్డ్ టౌన్ లాగా సిక్ట్యూనా అనేది స్టాక్హోమ్లో. సో చాలా బాగుంటుంది సీనరీ అంతా, ఎంత బాగుంటుందో అసలు. మేము వెళ్ళేటప్పటికి చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అక్కడ జస్ట్ స్టేజ్ దగ్గర మట్టికే ఉన్నారు మనుషులు. సో ఎవరిదైతే రావాల్సి ఉందో వాళ్ళే నిజమైనట్టున్నారు. ఇంకా Hej, vad bra. Så. Och ta på en flagga också så får vi det på bilden här. Så, tack så mycket. Tack. తీసావా? తీసా. సో మొత్తానికైతే ఈయన కూడా తీసేసుకున్నారు. అండ్ అక్కడ ఫీకా కూడా జరుగుద్ది అనమాట, గుడీస్ ఇస్తారు తినడానికి. అక్కడికి వెళ్ళిపోయి వెంటనే అవి అయితే తీసుకున్నాం. ఎంత బాగున్నాయి అంటే లాస్ట్ ఇయర్ అస్సలు బాగాలేదు, ఈ ఇయర్ మాత్రం గుడీస్ చాలా బాగున్నాయి. కుకీస్ ఇంకా అవన్నీ తీసుకుని, కాఫీ తీసుకుని, ఆ వచ్చే గాలి అసలుకి విపరీతంగా ఉందన్నమాట.
అయినా కూడా వాడికి ఎట్లయినా చూపించాలి అన్నట్టుగా ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తున్నాము. ఫుల్ విండీగా ఉంది. పాపం వాడు సరిగ్గా చూసాడో లేదో కూడా అర్థం కాలేదు. బయలుదేరిపోయాము. మళ్ళీ సిక్ అయ్యాడంటే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి కాఫీ తాక్కుంటూ ఒక 2 ఫొటోస్ అయితే దిగాము. తీసేవాళ్ళు ఎవరు లేరు, మేమే సెల్ఫీ దిగాము అన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా నేను ఎవరితోటి కమ్యూనికేట్ చేయను. సో అలా వచ్చేసాం ఇంకా. అండ్ మీకు గుర్తుందా, లాస్ట్ కొన్ని వ్లాగ్స్ బ్యాక్ షేర్ చేశాను, మా పెద్దోడు ఆర్చరీలో 3rd ప్లేస్ వచ్చాడు అని చెప్పి. ఇంకా అక్కడ ఫ్రీ టిడ్స్ బ్యాంక్ అని కూడా ఉందన్నమాట. లైక్ మనం గేమ్స్ ఇట్లా ఆడుతూ ఉండొచ్చు. ఇది కూడా పెడితేనే ఇంకా సరేరా వేసి చూపించి ఒకసారి నీకు ఎంతవరకు వచ్చిందో చూస్తామని అంటే వేసాడు అనమాట. ఫస్ట్ షాట్ బాగానే వేసాడు, తర్వాత ఎటో పోయింది. ఇంకా బాగా అనిపించింది. కొంచెం అంటే లైక్ ట్రైనింగ్ లేకుండానే బాగా ఆడుతున్నారంటే అదే ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది అనమాట నాకు ఈయనకి. ఇంకా సరే కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. మళ్ళీ ఇంటికి బయలుదేరిపాము. ఫస్ట్ అనుకున్నాం బయట ఎక్కడన్నా తినేద్దామని, బట్ నాకు అసలుకి ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఈవినింగ్ చర్చ్కి వెళ్ళాలి, వైట్ వీక్ అంతా చర్చ్కి వెళ్ళాలని చెప్పాను కదా. సో లాస్ట్ సండే వరకు ఎవ్రీడే వెళ్ళాం అనమాట. అసలు మండే, ట్యూస్డే, వెన్స్డే తప్పనిచ్చి మిగిలిన అన్ని రోజులు మేము చర్చ్కి వెళ్ళాము. సో అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకుని ఏదో ఒకటి తినేద్దాము అని అంటేనే సరే అనుకుని ఇంక ఇంటికి వెళ్ళి మామిడికాయ పప్పు చేసుకుని తిని కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ చర్చ్కి వచ్చాం యాజ్ ఇట్ ఈస్గా. అండ్ అందరూ కమ్యూనియన్ తీసుకున్న అందరు పిల్లలు అయితే రాలేదు కానీ కొంతమంది అయితే వచ్చారు. కానీ ఆ రోజు యూక్రిస్ట్ని పెట్టారు అనమాట, అడోరేషన్ జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రైడే ఇది. నాకు ఏంటంటే ఈ జూన్ మంత్ అంతా సీక్రెట్ హార్ట్కి సంబంధించింది. సో నాకు అనిపించింది ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఇంక నుంచి వెళ్ళాలి అని చెప్పి. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే వెళ్ళాలని అనుకుంటున్నాను. కంటిన్యూస్గా 9 months చేయాలన్నమాట. అలాగా ఇంకా అమెజాన్లో సింగిల్ వస్తేనే ఇంకా చూస్తా కూర్చున్నాము. అంత ఎంటర్టైనింగ్గా నాకు అసలు అనిపించలేదు. శ్రీ విష్ణు ఇలా అంటే అంతకుముందు ఉన్న మూవీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంత నవ్వురా అలా సగం కూడా చూడలేదు అనుకుంటా. పిల్లలకు నచ్చక ఇంకా మార్చేయమన్నారు. ఇంకా అదయింది. సాటర్డే అంకుల్ వాళ్ళని పిలిచామన్నమాట. గ్రేస్ వాళ్ళ డాడీ ఇంకా ఇంకో అంకుల్ బ్రహ్మారావు అంకుల్ ఇద్దరు వచ్చారు లంచ్కి. లంచ్కి వచ్చారు ఎందుకంటే వాళ్ళు 10th వెళ్ళిపోతున్నారు అనమాట. సో వెళ్ళక ముందు ఒకసారి పిలుద్దాం అన్నట్టు. కానీ ఇంకా ఆంటీ వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళారంట. ఇంక వీళ్ళిద్దరు అయితే ఇక్కడికి వచ్చారు. ఇంకా వాళ్ళ కోసమని చికెన్ ఫ్రై ఇంకా సాంబారు అసలు ఎంత హడావిడిగా చేశానో నాకే తెలీదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేదానికి కూడా టైం లేదు. అసలు కంగారు అయిపోయింది అనమాట సడన్గాని వంట అదంతాని. అండ్ ఆ రోజు మాకు కింద వాష్ స్లాట్ కూడా ఉంది, అది కనుక మిస్ అయిందంటే చాలా అయిపోతుంది అన్నట్టుగాని ఇంకా ఈయనేమో అక్కడికి తిరుగుతూ ఉన్నారు, వీళ్ళు వచ్చారు అండ్ చాలా హడావిడి అయిపోయింది. బట్ ఫైనలీ 1:30 ఏమో లంచ్ అయిపోయింది. ఇంకా తినేసారు అన్నమాట. పిల్లలు అయితే మంచిగా టైం స్పెండ్ చేశారు. మా కుట్టోడు అసలు యూజువల్గా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, అలాంటిది అంకుల్ దగ్గర బాగానే ఆడాడు. కాసేపటి వరకు ఆడుతూ ఉన్నాడు. వాడు ఆడాడు కాబట్టి నేను వంట చేసుకోగలిగాను, లేకపోతే అసలు ఆ రోజు నేను అయ్యేదే కాదు అని అనిపించింది నాకైతే. అంత హడావిడి అయిపోయింది అనమాట. బట్ ఇలా టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ ఎప్పుడైనా కూడా మన పేరెంట్స్ మన దగ్గర లేరన్నప్పుడు ఇలా గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని ఇలా చూస్తానికి వస్తే ఎంత బాగా అనిపిస్తుందో. వాడు ఆడుకోవడం నాకు ఇంకా నచ్చిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. అండ్ ఈవినింగ్ వరకు కూర్చున్నారు. ఇంకా అంకుల్ కొన్ని షాపింగ్ చేసుకోవాలి అని అంటేనే ఇంక ఈయన బయట సెంట్రమ్కి తీసుకుని వెళ్ళారు. ఆ లోపు నేను వీడిని కాసేపు అలా పడుకోబెట్టాను. పడుకున్నాడు, లేచాడు. అండ్ ఇంకా వాడు స్మూతీ అది తాగించేసేసి కూర్చున్నాం అనమాట. అలాగా ఇంకా నేను పాప. ఇంక ఈయనేమో షాపింగ్ తీసుకుని వెళ్ళారు కదా. ఇంకా ఏమేమి తీసుకున్నారు అవన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఏంటంటే ఇద్దరికి విడివిడిగా ప్యాక్ చేసి పెట్టేసరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి. ఎందుకంటే నేను మమ్మీ వాళ్ళకి పంపించేవి కూడా ఉన్నాయి. సో అందుకని ఇంకా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టుగా వేరే వేరే కవర్స్లో ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో పెట్టాము. మామూలుగా వీళ్ళు వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చారనమాట. సో ఈవినింగ్ కూడా ట్రైన్ ఎక్కిచ్చేస్తే సరిపోయిద్దని అనుకున్నాం. కానీ అంకుల్కి కొంచెం బాగోలేదు అని అంటేనే ఇంకా సరేలే దింపుదాము అక్కడ వరకు అని అనుకున్నారు ఈయన. కానీ అదేంటంటే చాలా దూరం అనమాట. సోదర్ తాలియా అంటే స్టాక్హోమ్ దాటి అవతలకి వెళ్ళిపోవాలి. ఇంకా చాలా
రాను పోనే ఒక 4 hours పడుతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్లో వెళ్ళి రావాలంటే ఇంక పులుసు గారిపోద్ది. ఇంకా ఇట్లా కాదులే ట్రైన్ ఎక్కిచ్చేద్దాము అన్నట్టుగానే ఇంకా ట్రైన్కి అయితే దింపేసి వచ్చారనమాట వెళ్ళిన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్న ప్రభువా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయామయ కృపామయ, నీ కృపను బట్టి మనం స్వీడన్ రావడానికి మీరు ఇచ్చిన కృప, దాని కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినము మరి నాయన నిష్కలంక్ అలాగే రమ్య బిడ్డలతో కలిసి సమయాన్ని గడపటానికి మీరు ఇచ్చారు, మీకు వందనాలు. వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీరు దీవించండి. ఇదిగో నా పేరిట వచ్చు బిడ్డలకు ఇచ్చి. ఇంకా చెప్పాను కదా, ఎప్పుడైనా కూడా ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చెప్పుకుని వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ అంకుల్ పాస్టర్ కాబట్టి కొంచెం ఇంట్లో ప్రేయర్ చెప్పుకున్నట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఇంకైనా చెప్పమంటేనే ప్రేయర్ చెప్పుకుని బయలుదేరారనమాట. వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అసలు ఒకలాగా అనిపించింది నాకైతే. మమ్మీ డాడీ వాళ్ళు గుర్తొచ్చారనమాట. మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అప్పుడు కుట్టోడు చాలా చిన్నపిల్లోడు అనమాట, జస్ట్ 1 month. అండ్ భయంకరమైన వింటరు, విపరీతమైన చలి, అసలు ఎటు కదలటానికి లేదు. అండ్ మమ్మీ వాళ్ళదేమో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో అసలు అవ్వలేదు. నాకు అనిపించింది అసలు వెళ్ళటానికి అవ్వలేదు అప్పుడు అని అనుకున్నాను. ఒక సెకండ్కి అదంతా గుర్తొచ్చిందనమాట. వెళ్తే బాగుండేదేమో అన్నట్టుగాని మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో అని అనిపించింది. ఇంకో మాట ఏంటి అంటే, అత్తయ్య మావయ్య ఉంటే వాళ్ళు కూడా ఇట్లా వస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు ఉంటే బాగుండేది కదా, ఇక్కడ కొన్ని రోజులు అలా ఉండి గడిపి వెళ్ళటం అంటే అన్ని ఆలోచనలు వస్తాయి కదా, అదంతా అనిపించింది అనమాట. సో మనం అనుకునేది ఒకటైతే దేవుడు ఇచ్చేది ఇంకోటే అని అంటారు కదా ఎప్పుడు కూడా. మనకైతే ఇలా రాసి పెట్టుంది అని అనుకున్నాను. ఇంకా ఆ రోజు చూడండి ఎంత మబ్బు, విపరీతమైన గాలి అనమాట, చల్లగాలి. మా పెద్దోడేమో జాకెట్ లేకుండా అలాగే వెళ్ళిపోయాడు. అలాగో కారులోనే కదా వెళ్ళేది అని. కానీ కిందకి వెళ్ళిన తర్వాత చాలాసేపు నుంచున్నారు. ఎందుకంటే ఈయన ఇక్కడ దింపేద్దాం అని అనుకున్నారు కదా. సో శామ్యుల్ అంకుల్కి కాల్ చేసి చెప్పారనమాట, ఇట్లా బయలుదేరుతున్నాము, నేనే దింపుతా అంటే ఆయనేమో వద్దు, చాలా దూరం కదా, లేట్ అయిపోతుంది, ఇంకా ట్రాఫిక్ కూడా ఉందంట. ఇక్కడ ఏంటంటే రేడియో బాగా వింటుంటారు అనమాట. ట్రాఫిక్ ఏది అనౌన్స్మెంట్ ఉన్నా కూడా, లైక్ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, పలానా రూట్ ఓపెన్లో లేదు, క్లోజ్డ్ ఉంది, అలాంటివన్నీ రేడియోలో అప్డేట్ చేసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో అది ఆయనని వాళ్ళ ట్రాఫిక్ చాలా టూ మచ్ ఉంది, ఇరుక్కుపోతావు వచ్చావంటే అని అనేసరికి సరేలే అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఇంక ఇక్కడ ఇంటి దగ్గర రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిచ్చేస్తాను అని చెప్పి అంటేనే ఇంకా అలాగ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి దింపేసి వచ్చారనమాట. సేమ్ నేను ఎట్లా ఫీల్ అయ్యానో ఈయనకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందంట. లైక్ పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు అని అంటే ఎలా అనిపిస్తుంది, అలా అనిపించింది అని అంటూ. ఇంకా రోయ్ ఏంటిలా సారీ అండి. ఇంకేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేస్కి కాల్ చేసి చెప్పాను ఏమేమి పంపించాను ఏంటి అవన్నీ చెప్పాను. అండ్ అన్ప్యాక్ చేసేటప్పుడు నాకు కాల్ చేయి కాస్త, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఇంకా కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. అలాగా ఇంకా ఆ రోజు అసలు ఎండలేదు కదా, ఫుల్ మబ్బుగా ఉండింది. మా కుట్టోడికి వర్షం అంటే తెగ నచ్చేస్తుంది ఈ మధ్యన. పాటలు రెయిన్ గో అవన్నీ చూపించి ఇట్లా వర్షం చూపించేసరికి వాడు రిలేట్ చేసుకుంటున్నాడు అనమాట. ఓ ఇలా వస్తుందా అన్నట్టు. కానీ ఇంకా వాడికి నచ్చేసేసింది. ఇంకా మబ్బులు ఉన్నాయి, పక్షులు వస్తున్నాయి, వాడికి బర్డ్స్ అంటే బాగా ఇష్టం కదా. ఇంకా అలా చాలాసేపు కిటికీ దగ్గర నుంచి నేను ఆలోచిస్తున్నాను, వాడికి చూపిస్తున్నాను. అండ్ దానికి తగ్గట్టుగా పక్షులు కూడా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట మా బెడ్రూమ్ కిటికీలో. పిచ్చుకు ఇక్కడ నుంచి పట్టుకుంటా. పిచ్చుకు 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 కుట్టాడు పిలుస్తున్నాడు. దా పిచ్చుకు పిచ్చుకు చక్క పిలుస్తున్నాడు కదా పిచ్చుకు కుట్టుడు.
కుట్టు. ఇంకా వాడు ఏంటంటే ఎగ్జైట్ అయిపోతే ఒక్కోటి వర్డ్ అనేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కొత్తగా వాడు నేర్చుకుందంటే ఏయి అండం నేర్చుకుంటున్నాడు. మాట్లాడితే అందరినీ దెబ్బలాడుతున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు అంతా అయితే అలా టైం స్పెండ్ చేసాము. కాసేపు గ్రేస్తో మాట్లాడాము. అండ్ వంట కాదు, నైట్ మధ్యాహ్నం తిన్నవే నైట్ మిగిలిపోయినాయి అనమాట. ఇంకా అవే తిన్నాము, తిని పడుకున్నాం. అండ్ నెక్స్ట్ డే సండే, సో సండే చర్చ్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే అత్తయ్య బర్త్డే కూడా. ఇంకా నాకు గుర్తుంది, కాకపోతే ఏంటంటే లైక్ పొద్దున్నే సండే చర్చ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఏది బుర్రలో నేను ఏది పెట్టుకోను అనమాట. లెగడం, బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే చేస్తాను, లేదంటే లేదు. స్నానాలు చేయడం, పిల్లల్ని తయారు చేయడం, బయలుదేరిపోవడం, అదొక్కటే ఉంటుంది నాకు ఫోకస్. చర్చ్ అయిన తర్వాత నేను ఏదన్నా వేరే వాటి మీద బొర పెట్టగలను అనమాట. అప్పటికి ఈయన స్టేటస్ పెట్టేసేసి స్టోరీ పెట్టేసి అన్నీ అయిపోయినాయి. నేను మాత్రం ఒక లోకంలో ఉన్నాను. ఇంకా చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టాను అనమాట. నాకు ఎందుకనో అనిపించింది ఆ రోజు అత్తయ్యకి ఇష్టమైనవి చేద్దాం అని. అంటే అత్తయ్య ఉంటే కనుక తినడానికి ఏమి ఇష్టపడేవాళ్ళు అలా అనమాట. సో ఇంకా చికెన్ ఎలాగో ఉంది, ముందు రోజు కూడా చికెనే, బట్ అయినా కూడా చికెన్ కర్రీ చేసుకొని కొంచెం బగారా రైస్ చేశాను. అండ్ జున్ను చేశాను. మమ్మీ ఇండియా నుంచి జున్ను ప్యాకెట్ పంపించారనమాట. అది ట్రై చేద్దాము, ఎలాగో సందర్భం ఉంది కదా అని చెప్పి అన్నట్టుగానే ఇంకా జున్ను అయితే చేశాను. చాలా బాగుంది. అండ్ ఆ రోజు చర్చ్లో కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకుని అంటే పెంతకోస్త్ సండే అనమాట ఆ రోజు. సో యాక్చువల్ క్యాథలిక్ చర్చ్ బర్త్డే అనమాట ఆ రోజు. సో పెంతకోస్త్ సండే కాబట్టి ఇంకా స్పెషల్గా అనిపించింది నాకైతే. ఇంక ఇంటికి రాగానే లేట్ అవ్వకూడదు అని చెప్పి ఈయనే మొత్తం కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసారు. ఏమేమి అవసరం అవుతాయో అన్నీ తీసి పెట్టు, నేను కట్ చేస్తాను అన్నారు. ఇంకా అమ్మయ్య అని చెప్పి అన్నీ తీసి ఇచ్చేసాను. మసాలాలు అన్నీ ఈయనే నూరుతారు, ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు మా కుట్టోడికి భయం అనమాట. ఇంకా అందుకని నేను దాని జోలికి పోను. ఏదున్నా ఈయనే మసాలా చేసి ఇచ్చేస్తారు నేను పెట్టిస్తే. ఇంకా అది అయిన తర్వాత నేను స్టవ్ దగ్గరికి వెళ్తాను అనమాట. అలాగా వంట అయింది, చక్కగా తిన్నాము. అండ్ ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెడతాను కదా, సో అలా దేవుడి దగ్గర పెట్టేసేసి లంచ్ అయితే తినేసాం అనమాట. ఇంకా జున్ను ట్రై చేద్దాం. నేను ఎప్పుడు చేయలేదన్నమాట జున్ను. అసలు మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను చేయలేదు. ఇంకా ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే, నేను బెల్లం ఇంట్లో లేదు, అండ్ బెల్లం వెయ్యాలన్న నాకు భలే భయం, పాలు ఇరిగిపోతేమో నా ఇద్దేమో అని. షుగర్ వేసాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే జస్ట్ 15-20 మినిట్స్ మధ్యలోనే అయిపోయిందనమాట. స్టీమ్ పెట్టాలి. చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే నాకు ఒక్కసారిగా ఇండియాలో జున్ను తిన్నానా అనిపించింది, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట టేస్ట్ కూడా. ఇంకా స్టీమ్ అయిన తర్వాత ఎండింగ్లో ఇంకా కొంచెం మిరియాల పొడిని, యాలకుల పొడి దంచి అయితే వేసేసుకున్నాను దాంట్లోని. చాలా బాగుంది. వెనకాల కవర్లు కనిపిస్తున్నాయా, ఆ 2 కవర్ల నిండా బట్టలు అనమాట. ముందు రోజు అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు ఉతికింది. ఇంకా మడత పెట్టడానికి కూడా టైం లేదు నాకు, వరుస పెట్టి పనులు అనమాట. ఇంకా అందుకని అలా ఆ రూమ్లో పడేసాను, తర్వాత చూద్దాంలే అన్నట్టుగాని. ఇంకా ఇలాగా జున్ను అయితే అయిపోయింది. ఎంత బాగుందో టేస్ట్. ముందు ఆంటీ వాళ్ళ దగ్గర పెట్టేసేసి ఫోటోకి పెట్టేసేసి ఆ తర్వాత మేము తిన్నాము. చాలా బాగుంది. పిల్లలకి ఇప్పటివరకు జున్ను తినలేదు, వాళ్ళు ట్రై చేయలేదు. ఇది ఒక రకమైన స్వీట్ అమ్మ, బాగుంటుంది అని చెప్పాను ఇద్దరికి. సో ట్రై చేసి, అమ్మ ఇది మళ్ళీ చేయమ్మా, ఎంత బాగుందో అని అన్నారు. సో ఇట్లాంటి ప్యాకెట్లు నిజంగా అసలుకి వెళ్ళినప్పుడు కానీ, పార్సల్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి తెప్పించుకుంటే మేలు అనిపిస్తుంది. ఆ రోజైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. లైక్ ఏదో ఫీస్ట్ జరిగినట్టు అనిపించింది. ఇంకా అదయ్యింది. ఎండింగ్లో మా పెద్దోడు మా చిన్నోడికి ఒక గిఫ్ట్ చేశాడంట. ఇంకా అదైతే ఇస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇప్పుడే ఇద్దామని, ఎందుకంటే నాకు ఇది ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇది నా చిన్నప్పటికి పెట్రోల్ పంప్కి ఇది బేసిక్గా ఇది అట్లీస్ట్ 5 months నుంచి ఎప్పటి నుంచో పని చేస్తా. ఇది గిఫ్ట్, కానీ చిన్న హోల్ ఉంది. కానీ నాకు కాదు, తమ్ముడికి. ఇదిగో తమ్ముడు, ఇదిగో నీకు గిఫ్ట్. కలర్ సెలెక్ట్ చేసుకున్నా కన్నా స్టిచ్ అయ్యొచ్చు అది పక్కన. ఆడికి నచ్చేస్తుంది, ఆడు బాగా చీకి పెడతాడు. చీకి పెట్టడం కాదు, దూదు తీయడానికి బాగుంది. అదేం లేదులే, కుట్టేయచ్చులే అది.
టైం లేదు కదా అందుకే. ఏముంది నీకు రేపు క్లాస్ ఉందా? టెక్స్టైల్ లేదు. ఏముంది ఇక చూడు. ఇక చూడు ఇట్లా పెట్టి అమ్మ దగ్గర అక్కడ సూది ఉందా? నీ దగ్గర ఉందా సూది? ఉన్నాయి, లోపల ఉన్నాయి. తీసుకురాబు, నేను కుట్టేస్తాను. సో అదండి వాడు టెక్స్టైల్స్ క్లాస్లో ఇదైతే చేశాడంట పిల్లో మా కుట్టిగాడి కోసం. ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.